హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మరి మనకు ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్ రావడం జరిగింది. మొత్తం ఏఈఈ అనే పోస్టులకు సంబంధించి మనకు ఈ యొక్క వీడియోలో మనం ఆ యొక్క ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ ప్రక్రియ, ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, వాట్ ఇస్ ద ప్రొసీజర్ టు సెలక్షన్, సిలబస్ ఏముంది, ఇవన్నీ కూడా కంప్లీట్గా చూడబోతున్నాం. మరి ఆల్రెడీ మనకు ఏపీపీఎస్సీ నుంచి గ్రూప్ 2 అప్లికేషన్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. త్వరలోనే మనకు జనవరిలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కొనసాగుతుంది. డివైఈఓ కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇప్పుడు అదే కోలో మరి మనకు ఏపీపీఎస్సీ నుంచి ఏఈఈ అనే నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. ఇక్కడ ఏఈ అంటే ఏమంటే అసిస్టెంట్ ఇంజనీర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ బీటెక్ గ్రాడ్యుయేట్స్కి ఈ యొక్క పోస్ట్ అనమాట. మొత్తం 21 వేకెన్సీస్తో మనకి ఇది రావడం జరిగింది. అయితే ఏపీపీఎస్సీ సంబంధించి మీకు కరెంట్ అఫైర్స్ కానీ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ కోర్స్ కావాల్సిన వాళ్ళు మనకు ఉత్తమ్స్ అకాడమీ 2 యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, మీరు అక్కడి నుంచి మన యొక్క యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి అదేవిధంగా ప్రతిరోజు మీకు కరెంట్ అఫైర్స్ కావాల్సిన వాళ్ళు మన యొక్క నెంబర్ 8688080802కి మీరు సింపుల్ యాడ్మిన్ మాకు మెసేజ్ చేస్తే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తాం. ప్రతిరోజు మీకు ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా పంపిస్తూ ఉంటాం. అదే మాదిరిగా కరెంట్ అఫైర్స్ కూడా మీకు పంపిస్తూ ఉంటాం అనమాట. అయితే ఇక అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ అనే దానికి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ప్రక్రియ అంటే 30th జనవరి 2024 నుంచి, అంటే నెక్స్ట్ మంత్ ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది ఫిబ్రవరి 19th మనకి ఎండ్ అవుతుంది అనమాట. ఫిబ్రవరి 19th మనకి ఎండ్ అయిపోతుంది. అంటే ఒకవేళ ఇప్పుడు డిసెంబర్ అయిపోయింది అనుకున్నా కూడా మనకు చూడండి ఎగ్జామ్ ఇప్పుడు మనకు ద రిటర్న్ ఎగ్జామినేషన్ విల్ బి హెల్డ్ ఇన్ ది మంత్ ఆఫ్ ఏప్రిల్ ఆర్ మే 2024. అట్లా ఎత్తుకున్నా కూడా మనకు జనవరి అంతా ఉంది, ఫిబ్రవరి అంతా ఉంది, మార్చ్ ఉంది, ఏప్రిల్ ఉంది. ఏప్రిల్ మే అంటే మేబీ ఏప్రిల్ ఉండే అవకాశం లేదు కాబట్టి ఎలక్షన్స్ అది ఉంటుంది కాబట్టి మే అంటే 4 months టైం ఉంది. 4 months మంచి టైం. సో 120 days ఉంది. సో దీన్ని ప్రిపేర్ కావచ్చు. హాల్ టికెట్స్ అనేది మనకు అఫీషియల్ వెబ్సైట్ ఏపీపీఎస్సీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ పెడతారు. అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్కు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మొత్తం వేకెన్సీ సంఖ్య 21 ఉన్నాయి. ఓన్లీ 21, కానీ మంచి జాబ్ అనమాట. 21 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలిజిబిలిటీ ఏముందంటే ఒకసారి చూద్దాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే ద డేట్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఏముండాలంటే అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఇన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు మస్ట్ ప్రాసెస్ బేసికల్లీ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఈ ఉన్న వాళ్ళు దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఎవరు? సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు, మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు, కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళు, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఈ యొక్క పోస్టులకు మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత బేస్డ్ ఆన్ ద మెరిట్ ఇన్ ది మెయిన్ ఎగ్జామినేషన్ ద క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా మనకు సిపిటి అడుగుతుందండి, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అడుగుతున్నారు. అది ఫైనల్గా ఉంటుందన్నమాట. అదే తర్వాతనే మనకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూస్తే సో కంప్లీట్ డీటెయిల్స్ కావాల్సిన వాళ్ళు మనకు ఉత్తమ్స్ అకాడమీ ఛానల్ ఉంది. ఆ యొక్క ఛానల్ జాయిన్ అయితే మీరు అక్కడ ఉంటుంది. మరియు మనకు ఉత్తమ్స్ అకాడమీ యొక్క టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు జాయిన్ కావచ్చు. ఏజ్ ఎంత ఉండాలంటే 18 years to 40 ఏళ్ళు ఉండాలి. యాజ్ ఆన్ 1/7/2023. సో జూలై 1, 2023 నాటికి అభ్యర్థి యొక్క వయసు 18 నుంచి 42 ఏళ్ళ వరకు ఉండాలి. అది మరి ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ కానీ, బీసీ వాళ్ళది కానీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే మాత్రం 5 ఏళ్ళు అంటే 80 నుంచి 47 వరకు రాసుకోవచ్చు. మరి ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు అయితే మాత్రం మరో 10 అంటే మొత్తం 42+ అంత 50 వరకు రాసుకోవచ్చు అనమాట. సో 8 నుంచి 52 సంవత్సరాల వరకు రాసుకోవచ్చు. ఇంకా ఎన్సీసీ వాళ్ళు కూడా ఉంది. చూస్తే సో కంప్లీట్ డీటెయిల్స్ చూడండి. ఇక్కడ ఫీజు అప్లికెంట్ మస్ట్ పే 250 rupees, 250 ఓన్లీ టువర్డ్స్ అప్లికేషన్ ప్రాసెస్ ఫీ అండ్ 120 ఫర్ టువర్డ్స్ ఎగ్జామ్షన్ ఫీ. అంటే మొత్తం 250 + 120 = 370 rupees ఫీజు కట్టాల్సి ఉంటుంది జనరల్ వాళ్ళు. అట్లా కాకుండా ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, బీసీ వాళ్ళు కానీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళు కానీ, ఎక్స్ఎస్సీ వాళ్ళు కానీ కేవలం 120 rupees మాత్రం పే చేసుకోవాలి. ఓన్లీ జనరల్ వాళ్ళు మాత్రమే అండ్ ఈడబ్ల్యూఎస్ జనరల్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రమే ఈ ఫీజు కట్టాలి. మిగతా వాళ్ళందరూ కూడా కేవలం 120 rupees పే చేయాలి. సో మోడ్ ఆఫ్ పేమెంట్ అంతా ఆన్లైనే. సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూస్తే స్కీమ్ అండ్ సిలబస్ అంతా కూడా కింద మనకి ఇవ్వడం జరిగింది. సో ఒకసారి చూద్దాం ఏమి ఇచ్చారు. సిలబస్ కూడా ఇచ్చారండి మనకు. సో ప్రొసీజర్ ఆఫ్ సెలక్షన్. సో ఎగ్జామినేషన్లో ఓసీ అండ్ స్పోర్ట్స్ పర్సన్స్, ఎక్సెస్ ఉన్న ఈడబ్ల్యూఎస్కి అయితే 40% రావాలి. బీసీ వాళ్ళకి అయితే 30% రావాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీకి అయితే 30% రావాలి. కానీ అది వచ్చినంత మాత్రం జాబ్ వచ్చేట్లు కాదు. మినిమం క్వాలిఫికేషన్ మార్క్ అయితే క్వాలిఫై మార్క్ మాత్రమైతే అది అనమాట. సో అది వస్తూ
మనకు మెయిన్లో మన మ్యాక్సిమం స్కోర్ ఎవరు తీసుకుంటారో మెరిట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకు. సో దీనిలో చూస్తే మనకు ఓసీకి 10 వేకెన్సీస్ ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి 2 ఉన్నాయి, బీసీఏకి 2 ఉన్నాయి, బీసీబీకి 1 ఉంది, బీసీడీకి 2 ఉన్నాయి, బీసీఈకి 1 ఉంది, ఎస్సీకి 3 ఉన్నాయి. టోటల్గా 21 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 21 పోస్టులు ఉన్నాయన్నమాట. సో ఆ తర్వాత చూస్తే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ పేపర్ 1. సో పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ చూస్తే మొత్తం 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్ 150 మినిట్స్ టైం ఉందన్నమాట. తర్వాత పేపర్ 2 చూస్తే సో పేపర్ 2లో మనకు సివిల్ ఆర్ మెకానికల్ ఆర్ కెమికల్ ఆర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ వాళ్ళకు సబ్జెక్ట్ ఉంటుంది. 150 క్వశ్చన్స్ 150 మార్క్స్, ఓకేనా. తర్వాత పేపర్ 3 ఏముందంటే ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ, కామన్ ఫర్ ఆల్ బ్రాంచెస్, అందరికీ కామన్గా ఉంటుంది. ఇది కూడా ఎంత 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ 150 మినిట్స్ టైం ఉంటుంది. మొత్తం మీద అయితే మాత్రం 450 మార్క్స్ ఉంటుంది. సో రాంగ్ ఆన్సర్స్ విల్ బి పెనలైజ్డ్ విత్ 1/3 ఆఫ్ ది మార్క్స్, అంటే నెగిటివ్ మార్క్ అనేది ఉంది, నెగిటివ్ మార్క్ ఉంది. సో దీంట్లో జనరల్ స్టడీస్ మెంటల్ పెట్టి చూస్తే మరి సిలబస్ ఏముందంటే మేజర్ కరెంట్ అఫైర్స్ ఉంది, నేషనల్ ఇంటర్నేషనల్ స్టేట్ లెవెల్లో జనరల్ సైన్స్ ఉంది, హిస్టరీ ఆఫ్ ఇండియా ఉంది, మరి జాగ్రఫీ ఉంది, పాలిటీ ఉంది, ఎకానమీ అండ్ ప్లానింగ్ ఉంది, ఎస్డిజి సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది, లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ అబిలిటీ అండ్ లాజికల్ ఇంటర్ప్రిటేషన్ ఉంది, అండ్ డేటా అనాలిసిస్ కూడా ఉంది. ఇది మనకు ఇదనమాట. సో నెక్స్ట్ సబ్జెక్ట్ పరంగా అయితే మాత్రం సబ్జెక్ట్ కూడా అంతా ఉంది. ఇది మనకు టెలిగ్రామ్ ఛానల్లో ఉంది నోటిఫికేషన్ మొత్తం కూడా. ఒకవేళ మీకు ఇది అందుబాటులో లేకపోతే అఫీషియల్ వెబ్సైట్ ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ ఒక అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తే మీరు అక్కడి నుంచి కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మిత్రమా. సో ఇక్కడ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి వచ్చేసి 40 మార్కులకు ఉంటుంది, మ్యాక్సిమం మార్క్ ఎంత 100కు ఉంటుంది అనమాట. 1 గంట టైంలో ఇది కంపల్సరీ పాస్ అయి ఉండాలి. సిలబస్ ఫర్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఇచ్చేయడం జరిగింది, మనకు సిలబస్ అందేయడం జరిగింది. సో ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ ఆటోమేటిక్ ఇక్కడ ఏం చిన్నారు చూడండి, ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్, కంప్యూటర్ సాఫ్ట్వేర్ టైప్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, విండోస్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్, లైనక్స్, ఇంటర్నెట్ కాన్సెప్ట్స్, సో ఎలక్ట్రానిక్ మెయిల్, వరల్డ్ వైడ్ వెబ్, డబ్ల్యూడబ్ల్యూకి మళ్ళీ పార్ట్ బిలో ఇది. సో టోటల్గా మనకు ఉంది. ఒకటి ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోండి. ఎన్విరాన్మెంటల్ అసిస్టెంట్ ఇంజనీర్స్ అనమాట, అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్స్. సో డిగ్రీ పాస్ అయి ఉండాలి. సో మన యొక్క గ్రూప్లో జాయిన్ కావాల్సిన వాళ్ళు 8688080802కి మనకు ఉత్తమ్ అకాడమీ 5AM గ్రూప్లో మీరు ఏం చేస్తే మా యొక్క నెంబర్కి ఈ నెంబర్కి అడ్మిన్ మెసేజ్ పెడితే మిమ్మల్ని 5AM గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. మరియు మన యొక్క యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. మీకు కరెంట్ అఫైర్స్ కానీ మెంటల్ బిలిటీ కానీ మోడల్ ఎగ్జామ్స్ కానీ కావాల్సిన వాళ్ళు మనకి యాప్ నుంచి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.